తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. శనివారం రాత్రి మలయప్ప స్వామి వారు బకాసుర వధ అలంకారంలో ఉభయ దేవీర్లతో కలిసి సర్వభూపాల వాహనంపై భక్తులను కటాక్షించారు. స్వామివారు మాడవీధుల విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ఉత్తర మాడవీధికి చేరుకోగానే కాసేపు చిరుజల్లులు పడ్డంతో కొద్దిసేపు ఘటాటోపాన్ని ఉంచారు. సర్వభూపాల అంటే అందరూ రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిర్వృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్ట దిగ్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ కూడా స్వామివారిని తమ భుజస్కంధాలపై హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహన సేవ ద్వారా తెలుస్తుంది. సర్వభూపాల వాహన సేవలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ పాలక మండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, తుడ చైర్మన్ దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జన్మ రాహిత్యానికి ఆ నిస్సంకల్ప స్థితికి